విజయవాడలో అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడి చేసి ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని వైఎస్ఆర్సీపీ మాజీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 51వ వార్డు కార్పొరేటర్ రయ్యి వెంకటరమణ డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని అరెస్టు చేయాలంటూ విశాఖలో వైసీపీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి ఎన్డీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. जोहार बाबा साहब अंबेडकर जय भीम जय भीम दौपिडी राज्यम इदेमी राज्यम इदेमी राज्यम दौपिडी राज्यम दौपिडी राज्यम इदेमी राज्यम इदेमी राज्यम दौपिडी राज्यम दौपिडी राज्यम ఈ సందర్భంగా రయ్యి వెంకటరమణ మాట్లాడుతూ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసేందుకు కొందరు ప్రయత్నించగా స్థానికులు అడ్డుకున్నారని, కుట్రతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని విమర్శించారు. బాధ్యులపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు గాని, హోంమంత్రి అనిత గాని స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ చెన్న జానకిరాం, వైఎస్ఆర్సీపీ పార్టీ సీనియర్ నాయకులు శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. 125 అడుగుల విగ్రహం నిన్న విజయవాడలో కొంతమంది కూటమి దుండగులందరూ కూడా దాడి చేసి ఏదైతే ఉందో రాజ్యాంగ శిల్పి అనే ఒక బోర్డును, అదే విధంగా గత ముఖ్యమంత్రి గారు ఏదైతే ఇనాగ్రేట్ చేశారో ఇనాగ్రేట్ శిలాఫలకాన్ని కూడా కొంతమంది వ్యక్తులు ఆ యొక్క విగ్రహాన్ని పడగొట్టడానికి సుత్తులు గొడ్డలతో తీసుకొని వెళ్ళి చేస్తుంటే అక్కడ కొంతమంది మేధావులు, ఏదైతే రాజ్యాంగ పౌరులు అందరూ కూడా వెళ్ళి దాన్ని ఆపగలిగారు. పక్కనే ఉన్న ఎవరైతే ఉన్నారో పోలీస్ సిబ్బంది కూడా ఎవరు దాన్ని పట్టించుకోకుండా ఉండడం చూస్తుంటే ఈ భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాతకి ఏ విధమైన గౌరవం ఇస్తున్నారని చెప్పేసి కూటమి సభ్యుల్ని, కూటమి తాలూకు ప్రభుత్వాన్ని మనం ప్రశ్నిస్తున్నాం. ఎవరైతే దీని మీద పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుతో వాళ్ళందరినీ నిర్బంధించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈ దాడులు జరుగుతున్నారో దాడుల జరుపు మీద న్యాయపరంగా కానీ, అదేవిధంగా పోలీసు పరంగా కానీ మనం చర్యలు తీసుకునేంత వరకు పోరాటం చేస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం.